ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 23వ తేదీ సోమవారం రోజున జాతక ఫలితాల ప్రకారం మీ జీవితంలో ఈ రోజున ఒక ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఒక మహిళ మీకు తెలిసినటువంటిది వ్యక్తి కావచ్చు, లేదంటే తెలియనటువంటి వ్యక్తి కావచ్చు, ఒక మహిళ మీ మీద చాలా అధికంగా పగను అయితే పెంచుకుంది. అసలు దీనికి అంతటికీ కారణం ఏమిటి, అసలు ఇంతకీ ఆ మహిళ ఎవరు, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి రేపటి రోజున మీకు యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అర్థకుల మధ్య గొడవలు, ఆ కుటుంబ సమస్యలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురువు గారిచే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. మీకు ముఖ కవళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారంగానే మీ యొక్క సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని వితిన్ 24 అవర్స్లోనే మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. చాలా మంది మన యొక్క గురువు గారి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశిచక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఇక ముందుగా ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి ఆకుపచ్చ. ఉత్తర దిక్కు అలాగే దక్షిణ దిక్కు ప్రయాణాలు కూడా ఈ రోజున మీకు చాలా అనుకూలంగా ఉంటాయండి. ఇక అలాగే ఈ రోజున అదృష్టపు సంఖ్య వచ్చేసి 6, 4. ఇక ఈ రోజున అంశాల్లో మనం గురించి గమనించినట్లయితే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. ఇక ఒక స్త్రీ చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నము కూడా ఈ రోజున మీరు తప్పకుండా తెలుసుకొనే తీరాలండి. అయితే అవి తెలుసుకొని నిజంగా మీరైతే ఆశ్చర్యానికి గురికాక తప్పదు. అయితే ఇంతకీ ఈ రోజున మీరు ఆ యొక్క స్త్రీ ఏ విధంగా మీ మీద పగ తీర్చుకోబోతుంది, అసలు ఆవిడ మీపై అంతగా ఎందుకు పగ పెంచుకుంది, ఎటువంటి పరిస్థితులు ఈ రోజున మీకు ఆవిడకు ఎదురు కాబోతున్నాయి, అదేవిధంగా నిజాలు అనేవి ఈ రోజున ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. తెలుసుకోలేకపోతే మాత్రం మీరైతే మీకు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. మీ యొక్క స్థితిగతుల నుండి మీరు బయటకి రావాలి అంటే మీరు చేయవలసినటువంటి దేవతారాధన పరిహారాలు కూడా ఈ రోజున మీకు బాగా ఉపయోగపడతాయి. మరి ఇక ఈ రోజున మీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా సానుకూలంగానే కనిపిస్తున్నాయండి. కొంచెం ప్రతికూలమైనటువంటి సమయం కూడా మీకు కనిపిస్తూ ఉంది. ఇంకా చెప్పాలి అంటే కొన్ని శుభకార్యాలు కూడా మీకు వినేటువంటి యోగం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ రోజున గమనించినట్లయితే కొన్ని రోజుల కంటే అంటే ఇక నుండి వచ్చేటువంటి రోజులు మీరు కొంచెం అనుకూలంగా కూడా మారిపోబోతున్నాయి. గ్రహాల యొక్క అనుకూలత అనేది కూడా మీ మీద మరింత అధికంగా ప్రభావితము అనేది చూపిస్తుంది. ఇక ఈ యొక్క రాశి జాతకులు ఎక్కడైనా కానీ మీ యొక్క విజయాలను అయితే తప్పకుండా సాధించగలగరండి. మీ యొక్క దిశ అనేది పూర్తిగా మారిపోబోతుంది. జీవితంలోకి నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు అనేవి అధికంగా కలగబోతున్నాయి. ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది అధికంగా ఇంక్రీజ్ అవ్వడం చూస్తారు. ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరికిపోయినటువంటి ఈ యొక్క రాశివారు అన్ని అప్పులు కూడా అతి త్వరలోనే తీర్చుకోబోతున్నారు. దీంతో మీ పైన అంటే మీ తలపై ఉన్నటువంటి భారం ఏదైతే ఉన్నాయో, సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి అన్నీ కూడా కొంచెంగా తగ్గుముఖం పడినట్లుగా మీకే అనిపిస్తుంది. అలాగే మిమ్మల్ని అంటే చూసినటువంటి కొంతమంది వ్యక్తులు అంటే మీ మీద ఓర్వలేనటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని చూసి షాక్ అయిపోయేటువంటి ఆశ్చర్యం అయితే వారికి కలుగుతుంది. అయితే మీరు పడుతున్నటువంటి కష్టానికి మాత్రం ఎవరైతే గుర్తించారో కేవలం భగవంతుడు మాత్రమే మిమ్మల్ని చూస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క పనిని కూడా మీకు బెస్ట్గా ఇవ్వడానికి మీరుగా ట్రై చేసుకునేటువంటి వ్యక్తులనే చెప్పాలండి. ఎందుకంటే ఈ యొక్క రహస్య వ్యక్తులు విజయము అనేది మీ వెంటే పరిగెట్టేటువంటి ప్రయత్నాలు అయితే చేసుకుంటూ వస్తారు. ఇంకొంచెం ఎక్కువగా శ్రమించవలసి ఉంటుందండి. ఇక ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా అంటే చాలా మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. కాబట్టి ఇబ్బందులన్నీ కూడా సజావుగా కాబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించినటువంటి ఆదాయం అనేది కూడా ఈ రోజున మీకు దక్కించుకోబోతున్నారని చెప్పాలండి. వృత్తిలో చక్కని గుర్తింపు అనేది వస్తుంది. ఉద్యోగం సంబంధించినటువంటి వారికి ఈ రోజున శాలరీ కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ప్రమోషన్ స్థాయికి మీరు చేరుకుంటారు. అలాగే నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. కానీ వాటిని మాత్రం మీకైతే సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వదండి. మీ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు. కాబట్టి ఈ రోజున మీకు అంది వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చినట్లుగా
మీరు మంచిగా వచ్చినటువంటి దాన్ని అయితే మార్చుకోవడం అనేది మీకు పూర్తిగా మీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ విషయం అనేది తప్పకుండా తెలుసుకోవాలి. ఇక అలాగే ఈ రోజున ఈ విషయం నూతన వ్యక్తులు కొంతమంది సలహాలు ఇవ్వడం కానీ జరుగుతుందండి. ఆ యొక్క సలహా అనేవి బాగా మీకు నచ్చుతుంది. అయితే వచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని మీరైతే ఏ విధంగా అయినా కానీ ఉపయోగించుకోవాలి అనేది జరుగుతుందండి. ఇక దాన్ని అయితే మీరు ఏ విధంగా కూడా అసలు జారవిడుచుకోకండి. ఇక ఈ రోజున కాస్తంత గందరగోళమైనటువంటి ఆందోళన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇది మీ యొక్క విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నించాలి. కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూర్చొని ఉంటాయండి. అవి కూడా మాటల్లోనే కొన్ని తప్పకుండా ఆ యొక్క సమస్యలు అనేవి కూడా మీ నుండి బయటపడడానికి అయితే మీరైతే ప్రయత్నించండి. ఇక తల్లిదండ్రుల యొక్క సలహా సహాయకారాలు అన్నీ కూడా మీరు తప్పకుండా అందుకుంటారు. చిన్న చిట్ట అంతా కూడా ఏదైనా కానీ పొరపాట్లు అనేవి ఏదైనా కానీ వస్తూ ఉంటాయండి. కానీ ఏంటంటే ఈ రోజునైతే మీకు చిన్న చిన్న పొరపాట్లు అనేవి మునుముందు రోజుల్లో కూడా ఫ్యూచర్లో కొంచెం మీకు జరిగేటువంటి నిరుత్సాహాన్ని మిగిల్చే అనుకూలంగా ఉండేటువంటి పెద్ద సమస్యలుగా కొంచెం నిరుత్సాహం కలిగించే విధంగా మీ యొక్క ఆలోచన విధానం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఏదైనా కానీ అనుకోకుండా వెంటనే నిర్ణయాలు అనేవి తీసుకోవడము, అలాగే ఉన్నది ఉన్నట్లుగా అప్పటికప్పుడే ఆలోచించేది ఏంటంటే మీకు కరెక్టా అనిపించే విధంగా మీ యొక్క పని అనేది చేయడం అనేది కొంచెం తగ్గించుకోండి. అంటే ఒక్కొక్కసారి మనం ఏమిటి అంటే కోపంలో కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకుంటాం. తర్వాత ఆ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి తర్వాత దాని గురించి బాధపడతాం. కానీ అదేదో ముందే ఆలోచించుకుంటే కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఇది కరెక్టా కాదా, ఇది చేస్తే అనేటువంటి విషయాన్ని అయితే కొంచెం ఆలోచించుకోండి. ఇక మీకు ఏంటంటే ఎవరైనా కానీ ఒక సలహా అనేది అడగడం అనేది కూడా పెద్దగా నచ్చదండి. కానీ మీకు అదే అంటే కొన్ని విషయాల్లో పెద్దగా తెలియనటువంటి విషయాల్లో కూడా మీరు తప్పకుండా సలహాలు అనేవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఉన్నటువంటి అహంకారము అనేది కొంచెం తగ్గించుకొని పెద్దల యొక్క నిర్ణయాలు అనేవి తప్పకుండా గౌరవించండి. వారు ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా ఉపయోగపడవచ్చును. కాబట్టి ఇటువంటి విషయాల్లో నెగ్లెక్ట్ అనేది అసలు చేయకండి. సడన్గా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏమిటి అంటే మీకు కొంచెం తలభారంగా కూడా అనిపించవచ్చు. కాబట్టి ఏదైనా కానీ జాగ్రత్తలు ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోండి. వచ్చినటువంటి అవకాశాలను అయితే ఈరోజు మీరు అస్సలు కోల్పోకండి. అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏ అవకాశమైనా కానీ అది చిన్నదైనా పెద్దదైనా, పెద్ద అవకాశాన్ని అయినా చిన్న అవకాశాన్ని అయినా కానీ పెద్దగా ఏదైనా కానీ ఉపయోగించుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇక ఆ పోనీలే చిన్న అవకాశమే కదా అని చెప్పేసి పక్కన పెడితే మునుముందు రోజులు ఆ యొక్క చిన్న అవకాశం కూడా మీకు దొరకకపోవచ్చు. కాబట్టి మీరు చేసినటువంటి పనుల్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, అది మీకు అంది వచ్చినటువంటి అవకాశాన్ని అయితే చాలా జాగ్రత్తగా చాకచక్యంగా పట్టుకోండి. ఇక ఈ రోజున మీకు స్పష్టంగా కొన్ని విషయాలు అంటే ఈ రోజున మీరు ఏకంగా కొన్ని విషయాల్లో ఆలోచనలు అనేవి లేకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి మీకు మునుముందు రోజుల్లో తలభారంగా అనిపించవచ్చు అని చెప్పాం కదండి. అది మీ యొక్క ప్రాపర్టీ విషయంలో కావచ్చు, లేదంటే ఏదైనా కొత్తగా ప్లాన్ అనేది అంటే ఒక ఇంటిని ఇటువంటి ఆలోచనతో లేకుంటే కొనుగోలు చేయడం కానీ, భూమిని కొనుగోలు చేయడం కానీ ఇటువంటివి చేయడం వల్ల కూడా ఏంటంటే మీ యొక్క ఫ్యూచర్లో మీరు పెట్టినటువంటి దానికంటే మీకు కొంత తక్కువగానే వచ్చినటువంటివి అంటే దేనికి కూడా పనికి రాకుండా అది అనవసరంగా కొన్నాము అనేటువంటి పరిస్థితులు కూడా ఎదురవ్వచ్చు. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి విషయం గురించి నిర్ణయం అనేది తీసుకోండి. అలాగే ఇక ఈ రోజున మీకు కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోవడానికి కొంతమంది మీకు సలహాలు అనేవి ఇస్తూ ఉంటారండి. అవి పాటించండి. కుటుంబ సభ్యులు మీ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని అయితే ఒమ్ము చేసుకోకుండా ఈరోజు ప్రవర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. లేదంటే భారీ మూల్యం చెల్లించక వస్తుంది. ఇక తర్వాత మీరు ఎంత బాధపడినా కానీ ఆ యొక్క నష్టాన్ని అయితే అసలు పూడ్చలేరు. ఇక ప్రేమ వ్యవహారాలు పెళ్లి చేసుకునేటువంటి వారికి ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మీకు తప్పకుండా వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ఇక ఈ లోపు అయితే మీకు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా ఎటువంటి డెసిషన్స్ అయితే అసలు తీసుకోకండి. ఇకపోతే వైవాహిక జీవితంలో ఈ రోజున ఈ యొక్క రాశి వారికి అధికంగా సంతోషము అనేది కనిపిస్తుందండి. ఎటువంటి తలనొప్పులు లేకుండా చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మీరు కూడా చాలా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇక ఒక అమ్మాయి మీకు ఉన్నటువంటి చూసి మీ యొక్క పనులను చూసి మీ యొక్క ప్రేమ లేదంటే ఏదో ఒక కారణం కానివ్వండి మీ మీద అయితే కన్నెర చేయవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది. ఇది మీ పక్కా. కాబట్టి ఆ యొక్క స్త్రీ విషయంలో మీరైతే తప్పకుండా మీరు అపరిమితమైనటువంటి నమ్మకాన్ని పెంచుకోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఒక స్త్రీ అంటే ఈ కారణంగా మీ యొక్క జీవితంలో పూర్తిగా మారుతుందేమో అని చెప్పేసి ఆవిడ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలియజేయలేమండి. అంటే మీ యొక్క జీవితంలో ఆవిడ యొక్క ప్రమేయం అనేది ముందుగానే ఉండవచ్చు, లేదంటే ఇప్పుడు కొత్తగా రావచ్చు. ఈ విధంగా
కాబట్టి ఆ యొక్క స్త్రీ అనేది మీ యొక్క జీవితంలోకి రావడం వలన ఏమిటి అంటే కొన్ని రకాలుగా మీకు నష్టము అనేది కలుగుతుంది. ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అయితే చేయదండి. కాబట్టి ఎవరైనా కానీ ఒక స్త్రీ, అది కూడా ఆర్ అనేటువంటి పేరున్నటువంటి అక్షరం లెటర్తో స్టార్ట్ అయ్యేటువంటి ఒక స్త్రీ ఈ రోజున పరిచయం అయినా, లేదంటే గత కొంతకాలంగా మీ నుండి పరిచయం అయినటువంటి ఒక వ్యక్తి అయినా కానీ ఈ రోజున వారితో ఏ విషయం గురించి అయినా కొంచెం చర్చించే ముందు 1-2 సార్లు ఆలోచించనండి. పూర్తిగా గుడ్డి నమ్మకాన్ని అయితే అసలు ఆ వ్యక్తి మీద అయితే పెట్టుకోకండి. కాబట్టి చాలా జాగ్రత్తగా, అంటే జాగ్రత్తలకు గురి చేసే విధంగా ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఆధారంగా ఒక స్త్రీ కారణంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు తక్షణమే జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. గతంలో మీరు ఒక స్త్రీని ఏదైనా కానీ ఇబ్బంది అనేది పెట్టి ఉన్నా కానీ ఈ సమయంలో వారి వల్ల కొంచెం ప్రమాదం అనేది జరుగుతుంది. అంటే వారు ఏదైనా కానీ లేనిపోని విషయాలు మిమ్మల్ని కించపరచడం కానీ, మీరు చేయనటువంటి తప్పులను చేశారు అని చెప్పేసి సమాజానికి తెలియపరచడం కానీ, ఇటువంటివి అన్నీ కూడా చేస్తారన్నమాట. అంటే ఆవిడ ముందుగానే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి స్త్రీయే కావచ్చు, లేదంటే చెప్పాం కదండి నూతనంగా పరిచయమైనటువంటి ఒక స్త్రీ కావచ్చు, ఏదైనా కానీ ఆ యొక్క స్త్రీ అనేది మీకు మీ పైన కన్నెర చేయబోతుంది. కాబట్టి ఆవిడ ద్వారా, అంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారు కావచ్చు, మీ ఇంట్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఇలా ఎవరైనా కానివ్వండి, ఒక స్త్రీ ద్వారా ఈరోజు మీకు అనుకున్నటువంటి ఇబ్బందులను అయితే ఖచ్చితంగా ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఈ విషయంలో మీరు అయితే తప్పకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలండి. ఇక ఈ రోజున మీకు చక్కగా కలిసి వచ్చేటువంటి దేవతారాధన లలితా సహస్రనామ పారాయణం చేసుకునండి. అలాగే లలితాదేవి యొక్క ఆరాధన కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. లలితా సహస్రనామం అనేది ఇంట్లో టీవీలో కానీ, ఫోన్లో కానీ ప్లే అయ్యే విధంగా చూసుకునండి. ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా కానీ ప్రతికూలమైనటువంటి శక్తులు అనేవి కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున చక్కర తలారా స్నానం చేసి ఉదయం లేచిన వెంటనే కూడా భగవంతుని ముందు చక్కగా దీపం పెట్టుకొని మీకు నచ్చినటువంటి ఇష్ట దేవతారాధన చేసుకోండి. అలాగే లలితాదేవి పూజకు శివనామ స్మరణతో కూడా ఈ రోజున మీ యొక్క సమయాన్ని గడిపేందుకు అయితే ప్రయత్నం చేయండి. ఇక మీకు అంటే ప్రభావితమైనటువంటి సమస్యలు అన్నీ కూడా వ్యక్తులతో పరిచయాలు కానీ ఈ రోజున ఏర్పడబోతున్నాయి. కాబట్టి గణనీయమైన వ్యాపార లాభాలు మీకు పొందుకోబోతున్నారు. వ్యాపారాన్ని నలుమూలకు కూడా విస్తరించుకుందుకు ప్రయత్నాలు అయితే చేస్తారు. కానీ చేసినటువంటి పనులు అనేవి గురించి, చేసుకునేటువంటి ఆలోచనల గురించి ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ అనేది మీరు అసలు ఎవరికి కూడా ఇవ్వకండి. కొంచెం రహస్యంగా, గోప్యంగా ఉంచుకోవడానికే ప్రయత్నించండి. ఇక నిత్యము కూడా మీరైతే శివారాధన చేసుకుంటే అన్ని విధాలుగా కూడా శుభకరమైన ఫలితాలను అయితే మీరు తప్పకుండా పొందుకోబోతారని కూడా చెప్పుకోవాలండి. ఇక ఆ యొక్క స్త్రీ అయితే మేము మీ మీద ఏ విధంగా కూడా పగను అనేది పెంచుకునేటువంటి విషయాల గురించి అయితే ఈ రోజున ఈ వీడియో ద్వారా వివరంగా తెలియజేశాం కదండి. ఇక ఉద్యోగ పరంగా మంచి మంచి అవకాశాలను అయితే ఈ రోజున మీరు పొందుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. వ్యాపారాల్లో పరంగా కూడా అన్ని రంగాల వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా సానుకూలంగా ఉంటుందండి. ప్రయాణాల్లో కొంచెం తగినటువంటి జాగ్రత్త అనేది వహించండి. ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా మీకు మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయండి.